భాషకి లిమిట్ లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడటం అనేటువంటి దాని మీద సర్వత్రా కొంత అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు అని కేటీఆర్ మాట్లాడుతుంటే నిబంధనలను ఉల్లంఘించారు, మేము నిబంధనలు మనం అమలు చేయకపోతే కుదరదు అంటే మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, నేను చూసుకుంటా మీరు చేయండి అని కేటీఆర్ అంటేనే మేము ఇవన్నీ చేశాం అని ఏసీబీ ముందు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. తనకి కేసు ఏ మలుపు తిరుగుతుంది అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా అంత ఎమర్జెన్సీగా దీన్ని అలో చేయాల్సిన అవసరం లేదు, 13వ తారీఖు దీన్ని తీసుకుంటామని సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఏ పరిణామాలు దారితీస్తే చూద్దాం. చర్చలో ఇదే మన డిబేట్లోకి వెళ్ళే ముందు వివరాలు ఒకసారి చూద్దాం. రానురానంటూనే ఏసీబీ ఎంక్వైరీకి మాజీ మంత్రి కేటీఆర్ వచ్చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు, ఎలా బ్రేక్ చేశారు, నిధుల ట్రాన్స్ఫర్ పై ఆదేశాలివ్వటం దగ్గర నుంచి ఈ కేసులో ఇరుక్కుపోవటం దాకా అన్ని కూపిలాగింది ఏసీబీ. ఎన్ని ప్రశ్నలకైనా జవాబిస్తానన్న కేటీఆర్ విచారణలో మాటలు మార్చేశారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో అధికారులదేమీ తప్పు లేదని చెప్పి ఆ తరువాత కోర్టుకిచ్చిన అఫిడవిట్లో మాత్రం అంతా ఆఫీసర్లదే బాధ్యత అని చెప్పటంతో ఏది నిజం అని తేల్చే దిశగా ఏసీబీ ఎంక్వైరీ సాగింది. ఖుల్లా చెప్తున్నా, ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్, ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్. ఐ ఇన్ఫార్మ్డ్ మై చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ. ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇక ఇంగ్లాండ్ దాచితందుకు ఏమన్నా నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం, హైదరాబాద్ని మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం. అరవింద్ కుమార్ గారిని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆయన హెచ్ఎండిఏ నుంచి అక్టోబర్ 8వ 9వ నాకు యాది క్లాస్ కరెక్ట్ కానీ ఫస్ట్ వీక్ అప్పటికి ఎలక్షన్లో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆదేశం ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పినా మనం ఈవెంట్ మనం కాపాడుకోవాలి, మన సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన తెలంగాణ పేరు చెడిపోవద్దు, నువ్వు కట్టు నేను దేవులాడితే నీకెందుకు, నేను 100 కోట్ల మంది స్పాన్సర్లు నేను మా వాటికి వస్తే నాకు అది తెలివి ఉంది అని చెప్పి నేను ఆయనతో కట్టిపించిన సంతకం కూడా పెట్టాను నేను ఫైల్. సో ఎలక్షన్ కోడ్ ఉండగా మనీ ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు ముందుకెళ్లారు, ట్రై పార్టీ అగ్రిమెంట్ బై పార్టీగా ఎందుకు మారింది, స్పాన్సర్ గ్రీన్ కో తప్పుకుంటే ఏం చేశారు, ప్రభుత్వాన్ని స్పాన్సర్ అవతారం ఎందుకు ఎత్తించారు, రూల్స్ ప్రకారం డబ్బులు ఎందుకు పంపలేదు, ఐటీ ఫైన్ వేసేదాకా ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఏసీబీ అడిగింది. అయితే ఈ ఎపిసోడ్లో మొత్తం బ్రాండ్ హైదరాబాద్ కోసమే అంతా చేశానని చెప్పటానికి లేదు. ఎందుకంటే దేని లెక్కలు దానికుంటాయి. ప్రభుత్వం అన్నాక పద్ధతి ప్రకారం అన్ని వ్యవహారాలు నడవాల్సిందే. సొంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఉండదన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారన్న వాదన పెరుగుతోంది. ఏసీబీ విచారణకు ముందు కూడా కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ కోసం అవసరమైతే చావనైనా చస్తాగాని ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచేది లేదన్నారు. తప్పుడు కేసులతో తనను ఆపలేరంటూ డైలాగ్ కేసులో ఎలాంటి క్విడ్ ప్రోకోకు పాల్పడలేదన్నారు. అయితే వీటికి కౌంటర్లు పడ్డాయి. తప్పు చేసిన వారెవరూ తాను తప్పు చెయ్యలేదని దర్యాప్తు సంస్థలే అని గుర్తు చేస్తున్నారు. 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పారో చెప్పాలన్నారు ఎంపీ చామల. ఫార్ములా ఈ రేస్లో నిధుల దుర్వినియోగం క్లియర్ గా కనిపిస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మన కుటుంబం ఏం చేసిందని ఒక్కసారి చూసుకో. ఎవరు ఈ కాంట్రాక్టర్లు, ప్రతిమ, భుజానా ఏదో ఉంది కదా రాజుగారుల కంపెనీ, పీపీ రేట్ల కంపెనీలు, ఇవన్నీ ఎట్నుంచి వచ్చిన కంపెనీలు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు గతంలో ఏముండే, మీ పాలనలో ఈ 7 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు ఈ కాంట్రాక్టర్లు వేసుకోపోయారని ఆలోచించండి. మరి వాళ్ళకి అప్పడంగా కట్టడానికి కారణం ఏంది? నీ దేనికైనా సిద్ధం, ఏ విచారణకైనా సిద్ధం. మరి ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పి ఒకవైపు నువ్వే పేర్కొంటూ విచారణను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పని ఎప్పుడైతే నువ్వు పేర్కొంటున్నావో వీళ్ళ విచారణతో వాస్తవాలు వేలికి వస్తే నువ్వు నిజంగా తప్పు చేయకుంటే నీ నిర్దోషితో రుజువైతుంది. వాస్తవాలను రెచ్చగొట్టి కప్పిపుచ్చటం సాధ్యం కాదని హస్తం నేతలు గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరు ఏయే దందాలు చేశారో గుర్తుకు తెస్తున్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా రెచ్చగొట్టే మాటలేంటని ఫైర్ అవుతోన్న పరిస్థితి.
మరోవైపు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈడీ ఎంక్వైరీ కూడా జరగటం ఈ కేసులో హీట్ ఎక్కిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ కు, ముఖ్యంగా కేటీఆర్ కు ఫార్ములా కేస్ ఫ్రస్ట్రేషన్ గా మారిపోయింది. వేస్తే వేసుకో, ఉత్సాహొచ్చ, నాకేం ఫరక్ పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో.